మంది మాటలు పట్టుకొని మారవానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట. ఇది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి తెలంగాణలో వ్యవహారికల్లో ఉన్నటువంటి ఒక సామెత. ఈ సామెత ఇప్పుడు ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే మన కోదండరాం రెడ్డి గారికి ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఏదో ఆశించి ఏదో చేసి గత 10 ఏళ్లలో ఆయన ఏం చేసిండో మనం చూసినాం. ఎన్ని ప్రజా ఏమంటారు, నేను ప్రజా బంధును, ప్రజల కోసం కొట్లాడుతున్నా, నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఎక్కడికి పడితే అక్కడికి పోయి ఏదేదో చేసిర్రు. లాస్ట్‌కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. ప్రజా ప్రభుత్వం వచ్చిందని పోయి అందులో జాయిన్ అయ్యారు ఆయన. జాయిన్ అయిన తర్వాత ఏం జరిగింది? ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పదవి వచ్చిన తర్వాత రివర్స్ అయిపోయింది. అప్పుడు పొద్దున్న లేస్తే బయట కనిపించే కోదండరాం రెడ్డి అసలు బయట కనిపించడం మానేసిర్రు. నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు ఏది జరిగినా అసలు బయట కనిపించలేదు. ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవి వచ్చిందో అప్పటి నుంచి ఆయన కంప్లీట్‌గా మాట్లాడడం బంద్ చేసిర్రు. లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడి జరిగిన, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన, ఫార్మాసిటీ భూములు ఫోర్త్ సిటీ పేరుతో లాక్కొని అక్కడ కూడా రైతుల మీద దౌర్జన్యం చేసిన ఆయన బయటికి రాలేదు. గతంలో పొద్దున లేస్తే పోరాటాలు, ప్రజా పోరాటాలు, నేను ప్రజాస్వామికవాదిని, ప్రజాబంధును అని చెప్పి పోరాటాలు చేసేవాళ్ళు. నిరుద్యోగుల విషయంలో ఎనలేని పోరాటాలు చేస్తున్నామని చెప్పి చాలా చెప్పుకున్నారు. అసలు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తుంది అని కూడా ప్రచారం చేసిర్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ఎప్పుడు కానీ ఆయన నోరు తెరవలేదు. డిఎస్సి అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని రోడ్ల మీదకి వచ్చినప్పుడు కనిపించలేదు. గ్రూప్ 1 అభ్యర్థులు ధర్నాలు చేసినప్పుడు కనిపించలేదు. గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినా కనిపించలేదు. ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదు. ఏ రోజు నిరుద్యోగుల పక్షాన ఆయన వచ్చి నిలబడలేదు. గతంలో కంప్లీట్‌గా నేను నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నా అని చెప్పుకున్న ఆయన ఇప్పుడు కంప్లీట్‌గా పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళని కంప్లీట్‌గా దూరం పెట్టేసారు. మాట్లాడితే ప్రశ్నించిన వాళ్ళని ఏమైంది సార్, మరి ఉద్యోగాలు ఏమైంది, మీరు ఇప్పిస్తామన్నారు కదా అని మాట్లాడితే వాళ్ళ మీదే తిరగబడి వాళ్ళనే తిట్టే స్థాయికి కోదండరాం రెడ్డి వచ్చారు. అంతే అంటే మనకు ఒక హోదా వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. నేల విడిచి సాము చేయొద్దు. నేల విడిచి సాము చేస్తే ఏమవుతుంది? ఇగో ఇప్పుడు అయినట్టు అవుతుంది. ఏదైతే ఎమ్మెల్సీ పదవి అప్పుడు అక్రమంగా ఆయనకు వచ్చిందో దాన్ని వల్ల సుప్రీంకోర్టు రద్దు చేసింది. కోదండరాం రెడ్డి అట్లాగే అమీర్ అలీకి ఇద్దరికి ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రో ఆ ఎమ్మెల్సీ పదవిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణకి ఈ ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేసిర్రు. చేస్తే అప్పుడు ఉన్నటువంటి తమిళిసై గవర్నర్, బీజేపీ గవర్నర్ అనే అనాలి. ఎందుకంటే బీజేపీ అధ్యక్షురాలి, రాష్ట్ర అధ్యక్షురాలి పదవి నుంచి ఆమె గవర్నర్గా వచ్చిర్రు. మళ్ళీ ఇక్కడ గవర్నర్ పదవి అయిపోతానే వెళ్ళి అదే బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆమెను బీజేపీ గవర్నర్ అనే అనాలి. ఆ బీజేపీ గవర్నర్ ఆ ఫైల్ని పక్కన పెట్టిర్రు. రకరకాల సాకులు పెట్టి వాళ్ళకి పదవి ఇవ్వకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాగానే వీళ్లకు కోదండరాం రెడ్డికి ఉన్న అమీర్ అలీకి సిఫార్సు చేశారు. చేస్తే దాని మీద దాసో శ్రవణ్ వీళ్ళు కోర్టుకు వెళ్తే హైకోర్టులో మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి, కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పింది. చెప్పితే ఏం చేసిర్రు? ఈ పాత ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదించి పంపిస్తారేమో అని అనుకున్నారు. కానీ లేదు, మళ్ళీ ఇదే కోదండరాం రెడ్డి, అమీర్ అలీ పేర్లను గవర్నర్కి పంపించి ఆమోదింపజేసుకున్నారు. దాని మీద వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాసో శ్రవణ్ అట్లాగే కుర్ర సత్యనారాయణ వెళ్తే ఇవాళ అక్కడ సుప్రీంకోర్టు గట్టిగా తలంటి వదిలిపెట్టింది. అక్రమంగా ఎట్లా ఇచ్చిరు వీళ్ళకి, ఆల్రెడీ వాళ్ళిద్దరి పేర్లు సిఫార్సు చేసి ఉండగా మీరు వాళ్ళని పక్కన పెట్టేసి ఎట్లా ఇస్తారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోదండరాం రెడ్డి, అమీర్ అలీ ఇద్దరి ఎమ్మెల్సీ సభ్యత్వాలను కూడా రద్దు చేసి పడేసింది. అట్లాగే ఇప్పుడు మరి ఎవరికి ఇవ్వాలి, నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలనే దాని మీద సెప్టెంబర్ 17 నాడు మళ్ళీ వాదనలు ఉన్నాయి. ఆ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అంటే నెక్స్ట్ వాదనలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు వేసింది ఏంది, మా పేర్లను ఆల్రెడీ సిఫార్సు చేస్తున్నారు కాబట్టి దాసో శ్రవణ్ అట్లాగే కూర సత్యనారాయణ వీళ్ళ పేర్లు ఆల్రెడీ సిఫార్సు చేసి ఉంది కాబట్టి గత కేబినెట్ వాటికే ఆమోదం తెలపాలని వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు 17 నాడు, సెప్టెంబర్ 17 నాడు వీటి మీద వాదనలు జరుగుతాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు అయితే ఇస్తుందో ఆ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్సీగా అభ్యర్థులు మండలికి వెళ్లాల్సి ఉంటుంది. పాత కేబినెట్ ఇచ్చినటువంటి సిఫారసులనే అమలు చేయాలి అని సుప్రీంకోర్టు చెప్తే సచ్చినట్టుగా దాసో శ్రవణ్, కూర సత్యనారాయణను పేర్లను మళ్ళొకసారి క్యాబినెట్ ఇప్పటి క్యాబినెట్ సిఫార్సు చేసి పంపించాల్సి ఉంటుంది. లేదు డైరెక్ట్ వాళ్ళిద్దరికి ఇవ్వాలని చెప్తే డైరెక్ట్గా ఇప్పుడున్న కేబినెట్ ఆమోదం లేకుండానే వాళ్ళిద్దరికి ఎమ్మెల్సీ పదవులు వస్తాయి. ఇద్దరు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలను పక్కన పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కోదండరాం రెడ్డికి, అమీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. వాళ్ళకు ఇస్తే ఒక బీసీలలో ఒక నమ్మకం కూడా కలిగేది. కానీ అట్లా కాకుండా ఇది పక్కన పెట్టేసి అప్పుడు వాళ్ళు కోదండరాం రెడ్డిని తీసుకొచ్చి పెడితే పాపం కోదండరాం రెడ్డికి ఇప్పుడు ఆ నిరుద్యోగుల ఉసిరే తగిలినట్టున్నది.
ఏ నిరుద్యోగులనైతే ఆయన ఎమ్మెల్సీ అయినాక పక్కన పెట్టేసిండో, ఎవరితో ఒకటైతే మాట్లాడకుండా వాళ్ళని కనీసం ఆయన ఇంటి దరిదాపులకు కూడా రానివ్వకుండా చేసిండో, వాళ్ళందరూ ఉసురు తగిలినట్టున్నది. ఖతం, ఎమ్మెల్సీ పదవి పోయింది. మరి ఇకనన్నా ఆ ఆకాశం విడిచి నేల మీదకి వచ్చి నిరుద్యోగుల పక్షాన కొట్లాడతారో, లేకుంటే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి వచ్చినాక ఎట్లా అయితే మేడ మీదకి కూర్చున్నారో అట్లనే కూర్చుంటారో చూడాలి. థ్యాంక్ యూ.